అందరికీ ప్రైజుడండి. ఈరోజు దేవుడి వాగ్దానం, గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన ఉండుట ఆవశ్యకము. 1 కొరింథీ 4:2. గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యము. ప్రియ దేవుని బిడ్డ, పట్టణ నడిబొడ్డున ఒక ముదుసలి వాడు ఉండేవాడు. అతడు ఇప్పుడు ఒక గొలుసు తయారు చేస్తూ ఉండేవాడు. ఎలాగంటే లింకులు చేస్తూ ఉండేవాడు. ఒకదానికి ఒకటి లింకు తయారు చేస్తూ ఉండేవాడు. అందరూ అతను చూసి అపహసిస్తూ ఉండేవాడు. ఏమిటి ఇతను ఇలా లింకులు చేస్తున్నాడు, గొలుసు లింకు సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటాడు ఆ లింకు. కానీ ఒక్కొక్కటి చాలా స్ట్రాంగ్గా బలంగా చేస్తూ వెళ్తూ ఉంటాడు. అది వాడ మీద ప్రయాణం చేసేటప్పుడు అందులో ఆల్రెడీ లంగర్ హౌస్లు చాలా ఉంటాయి. అవి తాళ్ళు గొలుసులు ఉన్నప్పుడు ఆ గొలుసులు సముద్రంపై తుఫాను వచ్చినప్పుడు చెలరేగినప్పుడు వాటిని వేసి ఒకసారి లంగర్గా పెడుతూ ఉంటారు. అలా అయినప్పుడు జరిగినప్పుడు పెద్ద తుఫాన్ అనుకోకుండా వస్తుంది. ఆ తుఫాన్లో అతను చేసినప్పుడు అన్ని తాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఏది ఉపయోగపడదు. కానీ సంవత్సరాల తరబడి చేసిన యొక్క ముసలి కమ్మరి చేసిన తాడు ఏదైతే ఉందో గొలుసు, దాన్ని సముద్రంలో వేసినప్పుడు ఒక చోట అది లంగర్గా ఆగి సముద్రం వాడిని కొంత గంటల సేపు దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి ఇతను చేసిన పనిముట్టి, ఏంటి ఇతను చేసిన పని విధానం అని చెప్పి చూస్తారు. ఎందుకంటే లేటుగా చేసిన మన దేవుడు ఎలా చేస్తాడంటే, మనలో ఉన్న కొన్ని అపరిశుద్ధమైన కొన్ని విషయాల్ని కత్తిరిస్తూ నెమ్మదిగా క్రమంగా మరింత స్ట్రాంగ్ దాన్ని చేసుకుంటూ ఉంటాడు. మన ఆధ్యాత్మికతలో వచ్చే ప్రతి అవసరతను కూడా దేవుడు సరిచూస్తూ అనుభవపూర్వంగా నేర్చుకోవడానికి సహాయం తయారు చేస్తుంటాడు. ఏదైతే ఆ పెద్ద వాడను ఒక లంగరు ఎలాగైతే గొలుసు లింకుగా తయారు చేసి అది ఆఫ్ చేసిందో, అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే ప్రతి పెను తుఫాన్ని కూడా దేవుడు తన అదృశ్య హస్తాలతో ఆపుతూ ఉంటాడు. దాన్ని మనం గమనించాలంటే కొన్ని శోధనలో ఉండి శోధనకి మనం తీసివేయని దేవుని ఎప్పుడు అడగకూడదు. ఆ శోధనను జయించడానికి మన శక్తిని ఎప్పుడు దేవుడు మనం అడుగుతూ ఉండాలి. అట్టి విధమైన శక్తిని చాలామంది మన బైబిల్ పండితులు చాలామంది, మన కీర్తనాకుడు దావీదు కూడా అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు విజయాన్ని అడుగుతూ ఉంటాడు. ఉదయకాలం తన ప్రార్థనలో గోజాడుతుంటాడు. అలాగే మనం కూడా విజయం కొరకు ఎప్పుడు కూడా ప్రార్థనలో గోజాడుతూ నిత్యం ముందుకు కొనసాగడానికి సహాయం పడాలి. అట్టి విధంగా మనందరం ఉండాలని, ఒక ముదుసలి కొమ్మరి చేసిన ఆ గొలుసు ఎంత బలంగా లేట్ అయినా సరే ఎలా చేసాడు, అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి మనకు సమాధానం రాదు, వస్తుంది అని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ వెళ్తేనే అదొకప్పుడు దాన్ని మన నమ్మకంతో దాని ప్రార్థనలు జవాబు మనం పొందగలుగుతాం. ఇట్టి విషయం మీ అందరూ కూడా గమనించగలుగుతారని పరిశుద్ధాత్మ సమక్షం అందరికీ తెలియపరుస్తున్నాం. అందుకే ప్రైజ్ అండి.